ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. మరి దేవుడు ఈ దినం మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, కీర్తనకారుడు రాసినటువంటి 95వ కీర్తన 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, మనము అక్కడ దావీదు గారి యొక్క భక్తి జీవితంలో, అతని యొక్క భక్తి జీవితంలో దేవుని చేత పొందుకున్నటువంటి మేలులను బట్టి ఆ ముందు అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క ఆ యొక్క క్రమమును అతను అనుభవించినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాము. దేవుడు తనకు సహాయముగా ఉన్న క్రమాన్ని మనం చూస్తూ ఉంటాము. అదే రీతిగా దేవుడు మనకు ఈ యొక్క గడిచిన దినాలన్నీ మనకు చేసినటువంటి ప్రతి ఒక్క మేలును, ప్రతి ఒక్క ఉపకారమును మనము జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు, ఆయన సన్నిధిలో మనము చేరేటప్పుడు ఒక కొత్త పాట పాడుచు, కొత్త ధ్వని చేయుచు, కొత్త ఉత్సాహ ధ్వని చేయొచ్చు, ఆయన నామాన్ని మహిమపరుస్తూ మనము సమర్పణ కలిగినటువంటి వారముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన సన్నిధిలో కీర్తనలు పాడుతూ మహిమపరచాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి తన జీవితంలో పొందుకున్న మేలులన్నిటిని బట్టి ఆ యొక్క కీర్తనకారుడైనటువంటి దావీదు గారు గొప్ప కీర్తన పాడుతూ, ఉత్సాహధ్వని చేస్తూ, ఆర్భాటముతో ఆయన సన్నిధిలో గడుపుటకు ఎంతో ఉత్సాహముగా, ఎంతో అద్భుతముగా, ఎంతో సంతోషముతో, మహానందముతో తన సన్నిధికి వెళ్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, ఆయన సన్నిధికి వెళ్ళే క్రమంలో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ, ఆయన సన్నిధిలో కొత్త కీర్తన పాడుతూ, ఉత్సాహధ్వని చేస్తూ మనము ఆయన సన్నిధిని మనం ఆస్వాదించే వారమై ఉండాలని దినం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి మన యొక్క దేవుడు ఈ యొక్క వాక్యముని, యొక్క వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్.